నీ కడుపు కాల చెవి కదలలేదు పోయావేమో అనుకుంటావురా. నేను పోతే ఈ ఊళ్ళో ఎవరు నీకు దిక్కుండ్రు. ఈ వంశానికి చెనిగొట్టులో దాపరించావు నువ్వు నీ మోకవును తెక్కలోడా. ఎందుకు ఇలా నోరు పారేసుకుంటావు? నువ్వు పస్తు ఉండకూడదని కదా గొంతెండిపోయేలా దండో రేసి ఊరంతా తిరిగి బియ్యం తీసుకొచ్చాను. ఇంకోసారి తిక్కలోడా అన్నావు రాజు బండి కట్టేస్తాడంతే. నీ బండిని తీసుకెళ్లి ఊరవతల ఏట్లో దెంపరా. ఒళ్ళొంచి పని చేయకుండా ఇంటింటికి ఎల్లి బెచ్చమెత్తుకొని ఎంగిలి మెతుకులతో కడుపు నింపుకుంటున్నావు. సిగ్గు ఎగ్గు లేకుండా నీతో కలిసి ఆ ఎంగిలి మెతుకులు తింటా కాటి కాలు సాపుకుని కూకున్నాను. ఇది ఒక బతుకు, నీది ఒక జన్మ. పనికి మాలేదవా. రాజు బండి కట్టేస్తాడు జాగ్రత్త. ఈ కొరివితో నీ రెండు కళ్ళల్లో పొడిసేస్తాను. రోసానికి ఏం తక్కువ లేదు. ఈ ఊరే ఎగతాళిగా మాట్లాడినప్పుడు నీకు రోసం రాలేదు. నేను మాట్లాడితే మాత్రం నీకు రోసం వచ్చిందా? దేవుడా, వీడికి ఎప్పుడు బుద్ధి వస్తుందో ఎప్పుడు బాగుపడతాడో తెలవడం లేదే. ఓసేయ్ ఏమే ఇలాంటి వాడిని నాకు అంటగట్టి పోయావు కదే. ఒరే 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 పోతరాడు ఒరే కథ తినేసి పోరా. రాజు పెదరాన్నింట్లోనే చద్దన్నం తినేశాడు. మేకేసావన్నమాట. రేపు నేను సత్తే నా నోట్లో కూడా బియ్యం వేస్తారు. వాటిని కూడా ఏరుకు తినరా ముద నష్టపోడా. ఎక్కడిళ్ళు దుకాణం పెట్టారు. రెండే అటువైపు వెళ్ళిపోదాం. పసుపు పందిళ్ళన్నీ వేశారు. ఊరేగింపుకు ఊరు వాడ 1,90,000 పనులున్నాయి. ఇప్పుడు ఎందుకు పిలిచావు? నేనేం పిలవలా. పిల్ల పెళ్లి కొడుకుతో మాట్లాడారట. తీసుకెళ్ళు. ఏంటి పిల్ల పెళ్లి కొడుకుతో మాట్లాడాలా? చూడు పేరయ్య బాబు, ఈ పిల్ల నువ్వు పెళ్లికి ముందే నీ మొగుడు చూసావు? గట్టిగా వాయించరా, ఇంకా గట్టిగా. అది గది. ఆ సుబ్బనింట్లో పెళ్లికి అడ్డమైన సాకరీ చేసే కర్మ నీకేట్రా. నువ్వు పెట్ట మనిషివురా. బట్టలు కూడా చూసుకో. వచ్చి బావతో సిందేవా రా. మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత బావో పెళ్ళంటం నా పెళ్ళంట, పేదోడింట పెళ్ళంట. అల్లరి వయసుకు చల్లని మనసుకు పెళ్ళంట. పసుపు కొమ్ములు దంచారు, పందిళ్ళన్నీ వేశారు. ఊరే గుంపుకు ఊరు వాడ అందర్నీ పిలిచారు. పోయాడా 10 కాలాల పాటు ఉంటాడనుకుంటే పట్టుమని శుభవాన్ పెళ్లి జరుగుతుంటే ఏంటా ఏడుపు? అయ్యయ్యో నీ పెళ్లి విడిపోయాడే తల్లి. ఒరేయ్, ఈ సంగతి ఆ పేరయ్య శివుని పడకుండా చూడండి రా. డప్పు కొట్టి దండోరా వేస్తాడు. ఒసేయ్, ఎవరు నోరు తెరవమాకండి. ఈ రోజన్నా మన వాళ్ళందరూ కడుపు నిండా ఊరన్నం తింటారు. అట్టగలే అట్టగలే. నీది చాలా పెద్ద మనసే.
ఈ ముక్క బంతి అయ్యాక చెప్పొచ్చుగా పెంచలేకపోయాడంట. ఆ సచ్చేదేదో ఈ రోజే సావాలా దరిద్ర కొట్టిది. ఒరే ఈ తతంగం అంతా అయ్యేంత వరకు పేరయ్య గడికి ఈ సీన్ తెలియకూడదు. పెద్దమ్మా తాళి కట్టేస్తారు అక్కడ. పెదనాన్న ఎక్కడున్నాడు? నీ పెదనాన్న తాగి ఆడసచ్చాడో బాగా ఎతికి చూడు. ఇదిగో పంతులు, చాలు నీ మంత్రాలు, తాళి కట్టని. స్వామి స్వామి కొంచెం ఆపండి, మా పెదనాన్న వచ్చినాకే. ఈ ఆల్తేగి తాలిబొట్లు బట్టి పెద్దనానికి ఎంతమంది పిల్లలో తెలిసిపోద్దురా. ముందు ముద్ద సంగతి చూద్దాం పదరా. అమ్మాయి అబ్బాయి పెళ్ళేదో అయ్యింతంట. ఎక్కడికమ్మా వెళ్తున్నావు? రాజుకు ఆకలేస్తుంది. ఎక్కడ మీ పెదనాన్న? కనపడలా. వెళ్ళి పిలుచుకురా, ఆ తర్వాత మెక్కచ్చు. ఒక్క పొంగడానికి ఎంతసేపు దండం పెడుతున్నాడు. చాలేవయ్యా తిందాక పెడితే కనువే. అమ్మయ్యా అయిపోయింది రోయ్. ఆఖరి పంతు వరకు వెళ్ళి తినకూడదు. మామయ్య పెదనాన్న చూసావా? ఎతుకు చూడరా ఎక్కడ పడుంటాడు. ఉన్న పళ్ళు తొలక మధ్యలో ఈడొప్పుడు. రాజుకు ఆకలేస్తుంది. ఏడి నీ పెదనాన్న? ఎత్తుకని లేడు. వెళ్ళి వెతికొచ్చాక మెక్కు. తిన్నాక ఎత్తుకుతాను. రాజు ఆకలేదు. ఓ పెద్ద మనిషిని చెప్తున్నానా, వెళ్ళి వెతికిరాపా. ఒరే పేరయ్య నీళ్లు తోడి పెట్టరా. రెండో మంది అయిపోయింది, వచ్చి ఆకలిత్తు వేగరా. దయ్యా నానే నానే దయ్యా దానే దానే నానే దానే నానే దానే 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 దానే. ఈ పని నువ్వే చేయాలా? పోరా పోయి బంతిలో కూర్చో. తెల్లారగట్టు నుంచి పరగడుపుతో ఎన్ని పనులను చేస్తావు? కళ్ళు తిరిగి పడిపోగలవు. పొంగడు. నీ పెదనాన్న కంటే నీకు పొంగడం ముఖ్యమా? పిన్నమ్మా పెదనాన్న చూసావా? ఇంకెవరినైనా అడగరా, నేను పని మీద పోతున్నాను. పట్టలుడు పైకెత్తు. నాకు కాస్త పోయి. రాజుకు పానకు.
పొంగడు రాజుకి పొంగడు. రాజు బండి కట్టేస్తాడు.